माधव बोला अविनाश सर के भेजो పిల్లలందరినీ కూర్చోండి आते आते राइट राइट जरा भाई गेट को बुला ब्लेम 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 आते हैं इधर इल्ला तो उन्होंने इधर वालों को डोर मार वाले అందరికి చెప్పండి ఇలా 10,000 కసనం మేడం కా జాగ్రత్త ఏ बुलाओ सर रिवर्स 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 आला पसान को जरूर वोट डालिए एमपी एमएलए जो वाला होगा दोनों फैन निशानी को डालिए जरूर शुक्रिया आप भी भैया फैन निशानी अरे भाषा आप भाषा मैडम तो माता तेरी वाले आजा आजा తప్పకుండా ఫ్యాన్ గుర్తు కోటేయండి 2 ఓట్లు ఉంటాయి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి తప్పకుండా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు వేయండి ఫ్యాన్ గుర్తు వేయండి కొంచెం వచ్చే వాళ్ళకి కూడా చెప్పండి ప్లస్ థ్యాంక్స్ అండి साइड का आपा साइड आपा ఫ్యాన్ నా ఫ్యాన్ రెండు ఉంటాయి నా మేడం తప్పకుండా ఆ రోజు వెళ్ళి మీ దగ్గర ఉన్నందరినీ కూడా ఫ్యాన్ గుర్తు కోటేయించండి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి 2 ఓట్లు ఫ్యాన్కి 2 మిషన్లు ఇస్తారు 2 మిషన్ మీద ఫ్యాన్ ఓట్ వేయండి థ్యాంక్స్ అండి ప్రచారంలో తప్పకుండా ఫ్యాన్ గుర్తు కోటేయించండి ఈరోజు
30 డివిజన్లో ఎంపీ గారి సతీమైనటువంటి సమతారెడ్డి గారు, మరి అలాగే అంజద్ బాషా గారన్న సతీమణి అయినటువంటి ఫాతిమా గారు ఈరోజు 30 డివిజన్లో ప్రతి ఇంటికి తిరగడం జరుగుతోంది. మరి అలాగే ఎలాగైనా మనము జగనన్నకు మరొకసారి పట్టం కట్టాలా, ఎలాగైతే అమ్మఒడి రావాలంటే మనకు జగనన్న కావాలా, చేయూత రావాలంటే మరొకసారి మనకు జగనన్న సీఎం కావాలా, అలాగే వాహన మిత్ర కావాలన్నా అంజద్ అన్న గారు మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచాలా, అలాగే ఎంపీ అవినాష్ అన్న గారు మరొకసారి ఎంపీగా గెలవాలి. ఎలాగైతే గతంలో మేమందరము 151 సీట్లతో ఈ యొక్క రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆనందకరమైనటువంటి పరిపాలన అందించారు. ఆ ఆనందకరమైనటువంటి పరిపాలన మొన్న ఒకసారి కొనసాగాలంటే ఎలాగైతే ఈరోజు మేనిఫెస్టోలో 15,000 నుంచి అమ్మఒడి 17,000 వరకు చేయడం జరిగింది. మరి అలాగే చేయూత 18,750 రూపాయలు ఉంటే దాన్ని కొనసాగిస్తూ 1,20,000 వరకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చేయూత ద్వారా 45 నుంచి 60 సంవత్సరాల వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే సున్నా వడ్డీ ద్వారా మళ్ళా వాళ్ళకు 3 లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా వాహన మిత్ర డ్రైవర్లకు కానీ, లారీ డ్రైవర్లకు కానీ, ట్యాక్సీ డ్రైవర్లకు కానీ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే నాకు చాలా బాధాకరము. అటువంటి వాళ్లకు నేను గతంలో ఆదుకోలేదు, ఈసారి నేను తప్పకుండా ఆదుకుంటానని మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు ప్రమాద బీమా 10 లక్షల రూపాయల వరకు పెట్టడం జరిగింది. వాహన మిత్ర ద్వారా ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు వాళ్ళకు కూడా ఇస్తానని జగనన్న గారు ఈరోజు మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. ప్రతి పేదవాడిని చిరునవ్వు వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇల్లు లేని వాళ్ళు కూడా ఉండకూడదు, ప్రతి పేదవానికి నేను ఇల్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేనిఫెస్టోలో ప్రతి పేదవానికి ఇల్లు ఇస్తానని చెప్పడం అభినందనీయమని తెలియజేసుకుంటున్నా. ఎలాగైతే చంద్రబాబు నాయుడు తప్పుడు మాటలు చెప్పి ఈరోజు కూటమి అని చెప్పి మతతత్వ పార్టీలతో జతకట్టి ఈరోజు రావడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సింహం సింగల్గానే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గానే వస్తారని నిరూపించడానికి మరొకసారి ఈ యొక్క మేనిఫెస్టోరే ఉదాహరణ అని తెలియజేసుకుంటున్నా. నా వరకు, నా డివిజన్ వరకు ఈ రోజు వరకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా 26 కోట్ల రూపాయలు ఈ ఒక్క డివిజన్లోనే పనులు జరిగాయంటే నేనైతే ధన్యునని తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే జగనన్న గారి పరిపాలనలో ఇక్కడ కనబడుతున్నటువంటి రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, మంజుమియా పార్క్ కానీ, అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ ఇంకా చాలా పవిత్రమైనటువంటి వర్క్ ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాం. మా డివిజన్ తరఫున కృతజ్ఞతలు కూడా అంజద్ అన్నకు మరియు అవినాష్ అన్నకు. ఇక్కడ పక్కనే బుగ్గవంక ఉంది, ఏ రోజు వాన పడినా ఇక్కడ ఉన్నటువంటి వాసువులు మరి ఇక్కడ ఉన్నటువంటి థియేటర్ వాసులు కూడా బిక్కు అని పనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కొద్దిగా పని అయిపోయిన తర్వాత, ఆయన అకాల మరణం తర్వాత ఈ గోడలు కానీ, రోడ్లు కానీ వేయలేదు. ఈరోజు 54 కోట్ల రూపాయలతో ఈ గోడను మొత్తం పూర్తి చేయడం జరిగింది. అప్రోచ్ రోడ్డు వేయడం జరిగింది, డ్రైన్ కట్టడం జరిగింది. అందువలన ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం గుండెల్లో నిండా జగనన్నను నింపుకొని హాయిగా పనుకుంటున్నారు. అదే ఇవన్నీ కొనసాగాలంటే, ఈ ఎంత పేద ప్రజలు సుఖంగా ఉండాలంటే మేము రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ డివిజన్ ప్రజలే కాకుండా కడపలో ఉన్న ప్రతి ఒక్కరూ జగనన్న రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. అది ఎలాగంటే 2 ఓట్లు ఉన్నాయి, ప్రతి మనిషికి 2 ఓట్లు ఉంటాయి. వాళ్ళందరూ తప్పకుండా ఈ ఎండాకాలంలో ఈవీఎంల దగ్గర పోతే కనపడేది ఒకటే, పైన ఫ్యాను కింద బటను. 2 ఓట్లు కూడా ఫ్యాన్కు టక్క ఉద్దేశి ఎలాగైతే గతంలో మేము అంజద్ అన్న గారికి 54,583 ఓట్ల మెజార్టీ ఇచ్చామో, ఎలాగైతే అవినాష్ అన్నకు ఈడ 65,000 మెజార్టీ మేము ఇచ్చామో, తిరిగి అదే మెజారిటీ ఇక్కడ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తకు, మా సమత మేడం గారికి, అలాగే మా మేడం ఫాతిమా గారికి, వాళ్ళతో వచ్చిన మిత్ర బృందం అందరికీ శిరస్సు వంచి తల వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ పోతుంటే వీరందరికీ అపూర్వమైనటువంటి స్వాగతం పలుకుతున్నారు. అంటే వై నాట్ 175 అన్నారు కాబట్టి మొదటి 1 ఎక్కడుందో ఇది కడపలో గెలిచి జగనన్నకు మేమంతా బహుమతిగా అంజద్ అన్నకు 50 కాదు 60,000తో మేము గెలిపిస్తామని తెలియజేసుకుంటున్నా. ధన్యవాదాలు. 2019 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు మన కడప నగరంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా
మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చలువతో, అలాగే మన కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అమ్జద్ బాషా గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రోడ్స్ని కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్ని కానీ, అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్ లైన్స్ కానీ ఇవన్నీ వేయించడం జరిగింది. అలాగే అన్ని కూడళ్ళు కూడా అన్ని సెంటర్స్ కూడా రీమోడిఫికేషన్ చేయడము, అలాగే పిల్లల కోసము వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండాలి, మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలని చాలా చోట్ల పార్కులను ఎస్టాబ్లిష్ చేయడము, అలాగే కడప నగరంలో మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయిన కిడ్నీ సెంటర్స్ని, అలాగే ఎల్బీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్స్ని, క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ని, సైకియాట్రిక్ ఇన్స్టిట్యూషన్ని మళ్ళీ మొదలు పెట్టడము, దానికి ఇవన్నీ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకు జగనన్న చేసిన మేలులు ఇలాగే కొనసాగాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు కడప ప్రజలు. ఇప్పుడు మేము ఈ ప్రచారం భాగంలో గత వారం రోజుల నుంచి కడప జిల్లాలో పర్యటిస్తుండగా అపూర్వమైన స్వాగతం పలుకుతున్నారు. మేమున్నాము, మీరు రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళే మాకు ఎదురుగా చెప్తున్నారు. మేము వేస్తాం, ఫ్యాన్ గుర్తుకు మేము ఓటు వేసి ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి షమ్మి అన్న, 30వ డివిజన్ కార్పొరేటర్ అన్న కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా తరఫున అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మీ అందరు కూడా, కడప వాసులు అందరూ కూడా గత సంవత్సరాల్లో జరిగిన మేలును గుర్తుపెట్టుకొని ఇంకా అత్యధికమైన మెజారిటీతో ఎంపీ అవినాష్ రెడ్డి సార్ని, ఎమ్మెల్యే అమ్జద్ బాషా గారి సార్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.